అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్ యాగంటి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అన్న దానిపై రెడ్ జోన్లో ఎవరున్నారు, అలాగే గ్రీన్ జోన్లో ఎవరున్నారన్న విషయాలపై క్షుణ్ణంగా చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వరెడ్డి ఉన్నారు. ఆయనతో ఇక్కడ చర్చాగోష్ఠిని స్టార్ట్ చేశాము. మరి అంటే ఏ 7 నియోజకవర్గాల్లోని ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గం రెడ్ జోన్లో ఉందా లేదా గ్రీన్ జోన్లో ఉందా అన్న విషయాన్ని మన ఈశ్వరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏదైతే ఉందో ప్రస్తుతం మనము పత్తికొండను తీసుకోబోతున్నాం. పత్తికొండ నియోజకవర్గంలో రెడ్ జోన్గా ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఎందుకు రెడ్ జోన్లో ఉంది అది చెప్తారా? చెప్పండి. సరే, నమస్తే యాగంటి గారు. ఇప్పుడు మేము సర్వే చేసినటువంటి విధానం అంటే ఒక పారదర్శకంగా, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 10,000 మంది శాంపిల్స్ తీసుకొని ఆజమాయిషిగా చెప్పడం కాదు, ఈ 10,000 మంది శాంపిల్స్ తీసుకొని సర్వే చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా ఈ రోజు మీరు అడుగుతున్నటువంటిది పత్తికొండ నియోజకవర్గాన్ని గురించి అడుగుతున్నారు. ఈ పత్తికొండ నియోజకవర్గం అనేది మేము చెప్పినప్పుడు కూడా రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అనేది, అంటే పనితీరు ఎట్లా, ఎమ్మెల్యే పనితీరా లేదా అనేది నేను చెప్పగలుగుతాను. దానికి ఇప్పుడు మీరు 10,000 మందితో సర్వే నిర్వహించామంటున్నారు. అవును. అంటే ఏ ఏ అంశాలపైన మీరు సర్వే నిర్వహించారు? ఇప్పుడు ఈ సర్వే ఏ రంగాల వాళ్ళని తీసుకున్నామంటే 10,000 మందిని ఆటో దోలే వాళ్ళ నుండి, గౌండ పని చేసే వాళ్ళ నుండి, మహిళల నుండి, తర్వాత ఓటు హక్కు వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ నుండి, తర్వాత ఉద్యోగస్తుల నుండి, వివిధ సామాజిక వర్గాలు ఏ ఏ కులాలు అయితేనే కులగణన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఎమ్మెల్యే పనితీరును దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఇంకోటి ఏమిది దాదాపు ప్రభుత్వం యొక్క పనితీరు ఇంపాక్ట్, ఈ టోటల్ గా ఈ సర్వేలో నిగ్గుదేల్చినటువంటి అంశం. ఈ సర్వేలు ఏంటంటే 10,000 మంది శాంపిల్స్ అంటే ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో 5 మండలాలు, వెల్దుర్తి, కృష్ణగిరి, పత్తికొండ, తుగ్గలి, మదికేర. ఈ మండలాల్లో మొత్తం అన్ని 5 మండలాలు కలిసి 10,000 మంది సర్వే. ఈ సర్వేలో వచ్చినటువంటి సారాంశం ఏంటంటే రెడ్ జోన్ గా రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మొదటిది తీసుకుంటే, సరే కేఈ శ్యాంబాబు గారు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కూటమి తరఫున అంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు అక్కడ. సరే, ఆయన పనితీరు, పని ఒత్తిడి వలన ఇంకో కారణం, ఇతరత్ర కారణం, ప్రధాన కారణం ప్రాంతీయేతరులకు పెత్తనివ్వడం. అంటే ఇక్కడ ఒకటి చెప్పాల్సిన ప్రాంతీయేతర అంటే పెత్తందారులు అని అంటున్నారు. ప్రాంతీయేతర ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు ఆయనకి నమ్మకం ఏమో మనకు తెలియదు, కానీ ప్రాంతీయేతరులు ఇక్కడ ఒక దురదృష్టకరం ఏంటంటే పత్తికొండ నియోజకవర్గం మీద డోన్ నియోజకవర్గం వాళ్ళ పెత్తనం, డోన్ నియోజకవర్గం మీద పత్తికొండ నియోజకవర్గం వాళ్ళ పెత్తనం. సరే, డోన్ దేశంలో అది టాపిక్ తర్వాత. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఒక ప్రధానమైనటువంటి ఒక ఓసీ సామాజిక వర్గం చెందినటువంటి కమ్మ అనుకో, అతనికి ఎక్కడ పత్తికొండ నియోజకవర్గం కాకుండా అతనిది మామూలుగా డోన్ కాన్స్టిట్యున్సీ క్యాబిల్ మండలం. అట్లా తర్వాత ప్రతి ఒక్క మండలంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళని లోకల్ గా ప్రాధాన్యత కూడా, లోకల్ లీడర్స్ ఇప్పుడు కేసులు పెట్టించుకుంటారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ మీద కూడా అప్పటికే దాదాపు ఇప్పటికి సిచ్యువేషన్ అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మళ్ళీ తర్వాత సర్వే. పత్తికొండ ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదు, రెడ్ జోన్ ఆయన పట్టించుకోకుండా కొంతమంది కింది వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళు అంటే రాంగ్ సంకేతాలు వెళ్ళిపోవడం అదొక ప్రధాన కారణం. దానివల్ల ఏదైతే అంటే ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి సంఘటనలు. తర్వాత ఏ సామాజిక వర్గాన్ని నాకు అది. తర్వాత ఇంకోటి ఏంది, అది బీసీ నియోజకవర్గం. నేను ఇంతకుముందే చెప్పినాను, ఆ నియోజకవర్గం బీసీలది, కానీ కమ్మాసిది, పెత్తనం ప్రతి ఒక్క మండలం కూడా అదే. అంటే ఏ విధంగా? ఇప్పుడు పాపులేషన్ చూస్తే బీసీ పాపులేషన్ భయంకరంగా ఉంది. బీసీ కాన్సెప్ట్ తోనే గెలిచినటువంటి ఎమ్మెల్యే బీసీ అతను కూడా. తర్వాత ఈ యొక్క అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఒక 2-3 చేతిలో కేంద్రీకృతం కావడం అనేది, తర్వాత బీసీ సామాజిక వర్గం కానీ, ఎస్సీ ఎస్టీ సామాజిక, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుండి కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ మగ్గిపోయినారు కదా వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఒక
కొన్ని ఊర్లలో ఎవరైతే ఎప్పటి నుండో పార్టీ కోసం పని చేస్తుంటారో వాళ్ళ ప్రమేయం లేకుండా ఉద్యోగస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం. ఇది మళ్ళా ఆ యొక్క ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకునికి ఏం ప్రాధాన్యత ఇచ్చినట్లు. ఇవన్నీ కూడా అంటే సెకండ్ స్టేజ్ లీడర్స్ బాగా తీవ్రమైనటువంటి అసంతృప్తి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెత్తనం ఇవ్వలేదు మీరు. వాళ్ళే కదా పిల్లర్స్, వాళ్ళే కదా పార్టీకి. ఈ రోజు ఎన్టీ రామారావు ఒక ప్రాంతీయ పార్టీ 1982లో నిర్మించినటువంటి ప్రాంతీయ పార్టీ ఎన్టీ రామారావు వేసిన పునాది ఈ రోజు వరకు తెలియదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయినాయి, అసలు లేకుండా పోయినాయి. కానీ ఇన్ని సంవత్సరాలు, 44 సంవత్సరాలు ఇది అట్లే పురుడు పోసుకుందంటే ఎన్టీ రామారావు వేసిన పునాది కదా, పిల్లర్స్ వాళ్ళే కదా. ఆ పిల్లర్స్ కు ఎప్పుడైతే నీకు ప్రాధాన్యత లేకుండా పోయిందో ఆ పిల్లర్స్ లేకపోతే ఎట్లా పనిచేస్తారు? సరే, ప్రతి చోట జరిగే విషయాలే ఇవన్నీ, ప్రతి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా జరిగేదే. కానీ మీరు రెడ్ జోన్ లో ఉన్నారు ఎమ్మెల్యే అని మీరు అంటున్నారు, కానీ ఏ విధమైనటువంటి రెడ్ జోన్ లో ఉన్నారు అంటే ఆయనకు మరి రెడ్ జోన్ అంటే మీరు ఏ విధంగా విభజించినారు, గ్రీన్ జోన్ అనేది ఏ విధంగా విభజించినారు చెప్తా. దానికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు, క్లియర్ కట్ ఇప్పుడు సుత్తి లేకుండా కరెక్ట్ చెప్పండి. వైఎంఆర్ కంపెనీ ఉంది, వైఎంఆర్ కంపెనీ అనేది నెల్లూరు కంపెనీ. తర్వాత ఈ రోజు పార్టీ అధికారం లేకొచ్చింది కాబట్టి పార్టీ కోసం కష్టపడి కూడా పనులు చేసినారు, చిన్న చిన్న కాంట్రాక్టులు అప్పచెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఉంది కదా. మళ్ళీ ఈ రోజు వైఎంఆర్ కంపెనీని ఎందుకు తెచ్చిపెట్టినారు? నెల్లూరు వాళ్ళ కంపెనీ. మళ్ళీ ఎందుకు పని లేదు అంటే ఉద్యోగము ఉపాధి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఒక బడా కంపెనీకి అప్పచెప్పకూడదు కదా. వైఎంఆర్ కంపెనీ అనేది నేషనల్ వైజ్ గా పెద్ద ఫేమస్ కంపెనీ. అటువంటిది సిసి రోడ్ కంపెనీలు తీసుకుని రావద్దు ప్రజలు. అది కాదు, కంపెనీ కాదు అది, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ. అంటే ఒక ఇండస్ట్రీ నిర్మించే కంపెనీ కాదు అది, కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఊర్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ కి ఇష్టమైన మండలం వెల్దుర్తో ఏదో మండలంలో ఒక విలేజ్ కి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతుంది ఒక సిమెంట్ రోడ్ ఏమని. అది ఎప్పటి నుండో కష్టపడి పనిచేసినారు పార్టీ కోసం. ఆ కార్యకర్తకు ఆ వర్క్ అప్ప చెప్తే 5-10 మిగులుతాయి కదా కాంట్రాక్ట్. మళ్ళీ వైఎంఆర్ కంపెనీ ఎందుకు అప్ప చెప్పినట్లు? ఇది ఇప్పుడు గ్రామాలలో ఉండేటువంటి లీడరే పిల్లర్, అతనికి ప్రాధాన్యత లేకుంటే ఇట్లా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే రెడ్ జోన్ లేకి ప్రధానంగా పోవడానికి కూడా పార్టీ యొక్క, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం గా బటన్ నొక్కి డబ్బులు వేస్తుండే. డబ్బులు వేస్తున్న వాళ్ళకి ఇప్పుడు 40% అనేటువంటి ఓటర్స్ ప్రతి ఒక్క పార్టీకి ఉంటాయి. కానీ ఈ యొక్క 20% ఓటర్ ఆ ఓటర్సే కొంప ముంచేది ఏ పార్టీనైనా. ఇప్పుడు ఆ బటన్ నొక్కే సిస్టమ్ లేదు, డబ్బులు పడతలేవు. ఏంది పడుతున్నాయి? అప్పుడునే రైతు భరోసా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత. ఇంకా ఎక్కడన్నా ఏమైనా జరిగిందా? ఈయన చూస్తే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమరావతి పోలవరం అని అక్కడ తిరుక్కుంటున్నారు. అంటే కింద స్థాయి కార్యకర్తలు అప్పట్లో, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నీకు అనేక మంది కార్యకర్తలు తన్నలు తిన్నారు, జైల్లోకి పోయినారు. మళ్ళా వాళ్ళకి ఈరోజు ఏమైంది పరిస్థితి? కొన్ని చోట్ల భూ కబ్జాలు జరిగినాయి, మళ్ళీ దానికి విముక్తి ఎక్కడ కల్పించినారు? అంటే పత్తికొండ నియోజకవర్గంలో భూ కబ్జాలు జరిగాయి అనేకం జరిగాయి. ప్రతి ఒక్కరు, అంటే గతంలో వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు. ఇంకా కామన్ అయిపోయింది, ఇది కామన్. మరి తర్వాత ఇప్పుడు అంటున్నారు కానీ అది కొంచెం క్లియర్ గా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. రెడ్ జోన్ అంటే ఇప్పుడు పనితీరు సరిగా లేదు అంటున్నారు. ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేకపోవడం ఒకటి. మరి నంబర్ 2 అంటే ప్రాంతీయేతరులకు పెత్తనం అప్పచెప్పడం వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్స్ గాని, కార్యకర్తలు గాని, మేము ఎవరికి చెప్తాలా, ఎమ్మెల్యే గారికి చెప్తే అతని దగ్గర పోండి అనడం ఇదొకటి. తర్వాత సరే ఎప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తడం, సరే అది వేరే ఆయన పని ఒత్తిడి ఉండొచ్చు, కాదని చెప్పడం. ప్రధానంగా ప్రాంతీయేతరులకు అప్పచెప్పడం, ఇట్లా చిన్న చిన్న వర్క్లు వస్తే కూడా వైఎంఆర్ కంపెనీ ఇలాంటి కంపెనీలకు అప్పచెప్పడం. తర్వాత ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బటన్ నొక్కుతుంటే డబ్బులు పడుతుండే, ఆ డబ్బులు పడతలేవు అని చెప్పేసి ప్రభుత్వంలో. అంటే ఇవన్నీ కారణాలు రెడ్ జోన్ లేకి. అంటే ఒక 10,000 మంది శాంపిల్ తీసుకుంటే నీకు ఎంతమంది వ్యతిరేకత మాట్లాడినారనేది వస్తుంది కదా రిపోర్టు. సరే, అది శాంపిల్స్ అనేది సీక్రెట్. 10,000 మంది అంటే మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మామూలుగా అనేక రకాలైనటువంటి అమరావతిని ధ్వంసం చేసినారు, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట భూ కబ్జాలకు ఇవన్నీ తెరలేపినారు. దాన్ని అడ్డుకోవడానికి పోయేటువంటి క్రమంలో మా మీద దాడులు జరిగినాయి, జైళ్ల పాలైనాం, అన్ని అయినాం. కానీ మాకు కూటమి ప్రభుత్వం వస్తే అనేటువంటి ఉద్దేశంతో ఓటు వేసినాం. ఏసీ కే శ్యాంబాబు గారిని గెలిపించుకున్నాం.
ప్రయోజనం శూన్యంలాగా కనపడుతుంది. ఎవరో ప్రాంతీయతరులకు పంపినారు, మా గోడును ఎవరు నిర్మించుకోవాలా అనేటువంటి రిజల్ట్ ఎక్కువ వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. తర్వాత ఎక్కడన్నా తీసుకోండి, ఏ ఆఫీసులో అయినా కానీ అవినీతి అనేది కూపం లాగా కూరుకుపోయింది. ఇప్పుడు ఒక అదంతా కూడా ఇంపాక్ట్ ఎవరు పడుతుంది? ఎమ్మెల్యే గారి మీదనే పడుతుంది కదా. ఖచ్చితంగా పరిపాలన ఎవరైతే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఈ రోజు అనేక రకమైనటువంటి యాప్స్ తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. ఆ ఒత్తిళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. P4 అని ఉంది. P4 అనేటువంటి దాన్ని ఈ 5 మండలాలలో అంటే ఒక్కొక్క మండలంగా మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే ఏ విధమైనటువంటి సర్వే చేశారు మీరు ఈ 5 మండలాలు? సర్వే అనేది అంటే ఒక ప్రాంతం అనేది ఒకటి ఉంటది. అవును. ఇప్పుడు ఉదాహరణకు వెల్లుర్తుంది. అవును. వెల్లుర్తిలో ఉన్నటువంటి స్థితిగతులు ఏమి, తర్వాత కృష్ణగిరి పరిస్థితి ఏమి, తర్వాత ఇట్లా ప్రతి మండలంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మరి పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రాంతీయ వారీగా చెప్పమంటున్నారు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ వెల్దుర్తి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఒక జీవో, ఒక పాలసీ ఏం తీసుకొచ్చినారు అంటే, ఇది ఇంకోటి కూడా చెప్పొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈసారి గెలిచే ఛాన్స్ దాదాపు తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు వెల్దుర్తి మండలం ఉంది, మైనింగ్ ఉంది, అక్కడక్కడ మైనింగ్ ఉన్న చోట అది అక్రమంగా ఏదన్నా చేనులో నుండి మైనింగ్ తీసుకొచ్చి రోడ్డుకు వచ్చినా ఆడ బంకులు వేసుకొని రాయల్టీలు రాసిస్తున్నారు. అంటే దొడ్డిదారిన కూడా రాసేయడమే. అది కూడా ఎవరు? కార్యకర్తలకు అందుబాటు లేకుండా స్టేట్ వైడ్ ఒక కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్టర్ కింద సబ్ లీజుల కింద నియోజకవర్గాలు జిల్లాల వారిగా అది అంటే సేమ్లో మట్టి తోలుకాలంటే కూడా చెరువులో మట్టి రైతు నుండి రాయల్టీలు వసూలు చేస్తున్నారు. వెల్దుర్తి మండలం అది. తర్వాత వెల్దుర్తి మండలంలో గ్రూప్ రాజకీయాలు ఒక్కొక్క మండలాన్ని గురించి చెప్తాను. గ్రూప్ రాజకీయాలు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, జ్ఞానేశ్వర్ గౌడ్ గారిది ఒక గ్రూప్ కావచ్చు, సుబ్బరాయుడు గారిది ఒక గ్రూప్ కావచ్చు, ఇట్లా బలరాం గౌడ్, శంకరెడ్డి దివంగత లీడరు శంకరెడ్డి గారి కుమారుడు బలరాముడు, వీళ్ళు అట్లా అంటే గ్రూప్ రాజకీయాలు. ఒకరుంటే ఒకరు కలిసారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే మొక్కుబడికి ఆయా దేవుడు అని చెప్పి పోవడం, అదొక కారణం కూడా. అంటే కార్యకర్తలు అంటే ఆ నాయకుని దగ్గరికి పోతే ఈ నాయకుడు కేసులు పెట్టిస్తారు, ఈ నాయకుడి దగ్గరికి పోతే ఆ నాయకుడు కేసులు, అంటే టీడీపీ వాళ్ళే ఎక్కువ శాతం కేసులు ఎక్కువ. మళ్ళీ ఏ రకంగా భరోసా ఉంటది ఓటర్కి? ఇది వెల్దుర్తి మండలం ఒక చిత్రం. తర్వాత కృష్ణగిరి మండలానికి వస్తే దాదాపుగా ఏమంటారంటే ఒక ఇద్దరు నేతల చేతుల్ని కేంద్రీకృతమైంది, వాళ్ళు చెప్పినదే వేదం. అయినా కూడా వాళ్ళకల్లా బాస్ ప్రాంతీయతడు మళ్ళీ పత్తికొండ కానివ్వండి ఆదేశాలు. సేమ్ ఇది పత్తికొండలు అయితే పత్తికొండలు కూడా ఎవరికి వారే యమునా తీరే, తుగ్గలి మధ్యకర. టోటల్ గా ఇంపాక్ట్ ఏంటంటే గ్రూప్ రాజకీయాలు కూడా ఎక్కువ కావడం కూడా ఒక కె శ్యాంబాబు గారికి తలనొప్పిగా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. పోనీ ఈ రోజు వరకు కూడా వెల్దుర్తి మండలాన్ని చెప్తాను, ఈ రోజు వరకు కూడా ఎవరిని పెడితే సరిపోతుంది మండల అధ్యక్షుని అంటే పార్టీకి మండల అధ్యక్షుని ఈ రోజు వరకు కూడా తెలుసుకోలేని పరిస్థితి. అంటే అగమ్య కోసమే కదా. అంటే అలాంటప్పుడు ఇప్పుడు రాజు కరెక్ట్ ఉన్నప్పుడు యుద్ధం కరెక్ట్ జరుగుతుంది, రాజు సరిగ్గా లేనప్పుడు సైనికులు కూడా మారిపోతారు. మనం తెలిస్తే ఇప్పుడు కట్టప్ప ఇది సినిమా ఉంది కదా, ఏది అది ఏమంటే ఏది సినిమాది? కట్టప్ప అంటే అది సినిమా పేరు ప్రభాస్ ది ఉంది కదా. దాంట్లో ఏమంటాడు అని కాలకేటిని చంపినప్పుడు అది కాలకేటిని చంపిన సైన్యం పారిపోతుంది. సరే ఇది కూడా అంటే పైనుండి కమాండింగ్ పవర్. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, అచ్చెన్నాయుడు వాళ్ళ రెగ్యులర్ గా ఎన్నికలు గోరంట బుచ్చ చదువు వాళ్ళ గారు వాళ్ళ ఎందుకు గెలుస్తున్నారు అంటే వాళ్ళు ఆ నియోజకవర్గంలో పట్టును సాధించడమే కాకుండా పల్లెల్లో కూడా వాళ్ళు అందుబాటులో ఉండమే ప్రధాన కారణం, సరైన లీడర్షిప్. ఇప్పుడు ఏమంటారు దాన్ని, మంటి పనికైనా ఇంటి ఉండాలంటారు కదా. దాని మీద అదొకటి. కూటమి ప్రభుత్వంలో ఈ 20% ఓటర్లలో తీవ్రమైన అసంతృప్తి. అంటే ఇప్పుడు సామాన్యునికి ఏం కావాలి? నా ఇంటి పక్కల అభివృద్ధి అంటున్నాం, మా ఇంటి పక్కల హైవే పోతే నాకేమవసరం, నా ఇంటికి ఎంత వచ్చింది, నేను ఎట్లా బతకాలా అనేటువంటి దాని మీదనే డిపెండబుల్ అవుతాడు సగం ఓటరు. కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో కూడా అంటే ఆ ప్రాంతంలో ఇప్పటికి వరకు కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 అని చెప్పినారో అవి ఇప్పటికీ కూడా కొన్ని ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ఆడబిడ్డ అనేది అని చెప్పి ప్రతి మహిళకు 1500 అదొకటి. తర్వాత కొత్త పెన్షన్ విధానం రాలేదు ఇంతవరకు.
ఇటువంటివి కూడా మీరు చేసి ఉంటారు కదా. ఖచ్చితంగా ఇటువంటివి కూడా ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం లేదు, ఎంప్లాయీస్ కు అనేక వాగ్దానాలు చేసినారు. ఇంతవరకు ఒక నియోజకవర్గంలో కనీసం ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కదా, పోస్టల్ బ్యాలెట్ల రూపంగా ఓటేస్తారు. అంటే ప్రజలు మాత్రం సతమతం అవుతున్నారు. ప్రజలు సతమతం అంటే గ్రూప్ రాజకీయాలు కావడం ఒకటి, ప్రాంతీయతల పెత్తనం ఒకటి, పచ్చకుండా తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు ఫెయిల్ కావడం. అంటే ఇప్పుడు డబ్బులు అంటే సంక్షేమం అని అడిగితే మామూలుగా సంక్షేమం అంటే ఇక ఉచితాలు ఎవరు వాగ్దానం చేసినా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఇటువంటి ఉచితాలు చేసుకుంటూ పోయినారనుకో, సేమ్ శ్రీలంకలో ఎట్లా ఎమ్మడి పట్టి కొట్టినారో అది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎమ్మడి పట్టే కొట్టే పరిస్థితి. ఇప్పుడు తమిళనాడు ఉంది ఉదాహరణకి, తమిళనాడులో ఒకటేసారి ఇంటికి ల్యాప్టాప్లు అందజేస్తాం, ఎక్కడ సక్సెస్ అవుతాయి అవి. నెక్స్ట్ మరి రెడ్ జోన్ లో ఉంది పత్తికొండ నియోజకవర్గం అని అంటున్నారు. మరి రెడ్ జోన్ లో కాకోకుండా గ్రీన్ జోన్ లోకి మరి ఎమ్మెల్యే పనితీరు రావాలంటే పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు ఏం చేస్తే గ్రీన్ జోన్ లోకి వస్తుంది? ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఫస్ట్ నెంబర్ 1. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాంతీయేతరుల పెత్తనాన్ని ప్రాంతీయ వాసులు ఒప్పుకోరు. అది జాగ్రత్త పడాల్సిందే, మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నా ఇంట్లో నీ పెత్తనం ఏంది అనేదే కదా. కాబట్టి ఏంటి ఇప్పుడు వాళ్ళేమి రాజకీయంగా వారి ఫ్యామిలీ రాజకీయంగా పండినటువంటి ఉద్దండ కుటుంబమే, దాంట్లో అనుమానం లేదు. అనేక రకాలుగా ఇప్పుడు కే ప్రభాకర్ గారు అయితే వాళ్ళ ఫాదర్ కే కృష్ణమూర్తి గారు అయితే అనేక రకాలైన పదవులు అనుభవించినారు కదా, మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా చేసినారు కదా, మళ్ళీ వాళ్ళకి అనేక రకాల అనుభవం ఉంటది కదా. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఒక పత్తికొండనే కాకుండా వేరే చోట్ల కూడా అది ఏముందిలే ఒక 2,000 ఓటుకు 2,000 1500 ఇస్తే గెలుస్తాం అనేది అని అంటున్నారు. కానీ అది రాంగ్. ఇప్పుడు ఎందుకంటే ఓటర్ అనేటువంటి వాడు కూడా అడ్డదారిలో సంపాదించినారు, మాకు ఖర్చు పెట్టినారులే, మేము తీసుకుంటాం, మేము ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తాం, ఎవరికి గుణపాఠం చెప్పాలనో వాళ్ళకు గుణపాఠం చెప్తాం అనేటువంటిది ప్రధానంగా ప్రజల్లో ఉంటది. ఖచ్చితంగా దాంట్లో పోయిన తూరి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినాడు ఓటరు. అంటే కూటమికి ఎలా చంద్రబాబు నాయుడు విధ్వంసం జరిగింది, 3 రాజధానులు అన్నారు, 3 నమ్మరాలు వాతలేదు, కాబట్టి విధ్వంసానికి తెరలేపినాడు అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఓటరు ఇది కూటమి వైపు మగ్గినాడు, కూటమికి ఓటేసినారు. కంగాడి శ్రీదేవమ్మ గారు ఊర్లో లేకపోతే ఊర్లోకి రాకూడదని దాడి చేసే ప్రయత్నం, ఆ దాడి నీకు కోయలకుండా అంటే నిజంగా కింద ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కార్యకలాపాల పైన అది కూడా చేసింది. శ్రీదేవమ్మ కూడా తిరిగి గ్రామాల్లోకి తిరుగుతుంటే కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మీద దాడి చేయడం తప్పు కదా, తప్పదు. తర్వాత ఇంకోటి అబ్బాయి శ్రీదేవమ్మ ఇసుక తోలుతుంది అది చంద్రబాబు నాయుడు ఇసుక పాలసీ సూపర్ 6 పథకాల్లో ఇసుక పథకం ఒకటి. ఆ ఇసుక పథకం ఒకటైనప్పుడు మళ్ళా చెర్లపాడు నుండి ఇవ్వడన్నా గానీ ఒక ట్రాక్టర్ ఇసుక బయటికి తోలుకొని రాగలుగుతాడా? లేదు. ఎక్కడైతే ఇసుక ఉందో అంటే పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కడనన్నా గానీ ఇసుక ఉందో ఎవరికన్నా ఫ్రీగా దొరుకుతుందా? మళ్ళీ నీ ఇసుక పాలసీ ఏమైంది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయంలో భాగమైంది. అవును, చెప్పడానికి ఏమన్నా 100% పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయంలో ఒక భాగమే కదా. ఇప్పుడు రక్షక భటులు ఏం చేస్తారు? ఎమ్మెల్యే చెప్పేది అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ ప్రతి ఒక్క పార్టీ అదే పరిస్థితి. మళ్ళీ ఈ రోజు పోలీసులు తీవ్రమైన అసలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు మీకు ఆ జీవో ఈ జీవో అనే పోలీసుల నెత్తిన కూర్చుటం పెట్టా, ఆ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా పడుతుంది కదా. నీకు ఇప్పుడు తాత్కాలికంగా ఎమ్మెల్యే మాటిని ఎమ్మెల్యే పనితీరు ఎమ్మెల్యేకి అండగా నిలబడవచ్చు. ఇప్పుడు రేపు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ న్యూట్రల్ అవుతుంది, ఆ పోలీస్ యంత్రాంగం కూడా మాటినది కదా. కానీ సామాన్యమైనటువంటి ప్రజల పైన కొంతమంది రాజకీయంతో ఉక్కుపాదం మోపుతున్నారన్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం దగ్గరుండి. ఏం లేదండి యాగంటి గారు, ఒకటి ఏ నియోజకవర్గాన్ని తీసుకో, ఆ నియోజకవర్గంలో నేను ఎంఆర్ఓని అనుకోండి ఉదాహరణకి, ఆ ఎంఆర్ఓగా ఆ మండలం వేయించుకోవాలనుకుంటే నువ్వు నెల ప్యాకేజ్ ఎంత ఇస్తావు ప్రజాప్రతినిధులకి? పచ్చికొండని కాదు, ఇన్క్లూడ్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆ ప్రభుత్వం కూడా అంతే, నువ్వు ఎంత ఇస్తావు నెలకి అంటే నాకు తెలిసినంత వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ముందరే ఎలక్షన్ లో ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కూటమి ప్రభుత్వం వస్తుందని ముందరే ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. నేను ఇక్కడే ఉండాలా, నేను చెప్పిన వాళ్ళే ట్రాన్స్ఫర్, మీరు ఏంది ఉండకూడదు, నాకు అబ్బా చెప్పండి మీరు ఖర్చు పెడతా. ఇది జరిగిన నగ్న సత్యం. నేను రేపు నెక్స్ట్ నియోజకవర్గం ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు డైరెక్ట్. చివరగా ఈ రెడ్ జోన్ ఎమ్మెల్యే
అంటే పరిస్థితి ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఉన్నటువంటి ఇంతవరకు సర్వే ఈ రోజు వరకు నెక్స్ట్ ప్రభుత్వ పనితీరు ఆ యొక్క ఎవరైతే కేసీఆర్ బాబు గారు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన పనితీరుని బట్టే ఆధారపడి ఉంటది. ఇది ఇట్లే కొనసాగితే సేమ్ ఇప్పుడు వాళ్ళని వడగొట్టినారు, వీళ్ళని గెలిపించారు, మళ్ళీ వీళ్ళని వడగొడతారు, వాళ్ళని గెలిపిస్తారు. ఇది కావాలి కదా. దానిలో ఇది దాడి ఇప్పుడు ఏమైనా చర్య. ఇప్పుడు శ్రీదేవమ్మ గారి మీదనే దాడి అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వంనే వీళ్ళు దాడి చేయడం కూడా తప్పే. ఇది ఒక ప్రజల కోసము ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజెంట్ ఉన్న కావచ్చు, అది భారతదేశంలో ఒక స్వేచ్ఛ కదా. ఆ రకంగా నువ్వు రాకూడదు ఊరికంటే ఏం దాని అర్థం అంటే ఒక రాకూడదు అంటే జీర్ణించుకోలేకపోవడమే. అంటే ఇక్కడ ఆదరణ తగ్గి శ్రీదేవమ్మకు ఆదరణ పెరుగుతుండడం, ఇంకా జీర్ణించుకోలేకపోవడమే ఆ దాడి. దానిలో అనుమానం లేదు. ఇప్పుడు ప్రజెంట్ త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే మామూలుగా ఏకగ్రీవం చేస్తారా, లేదంటే మరి డైరెక్ట్ పోటీకి పోతారా? స్వచ్ఛందంగా పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఒకటి ఉదాహరణ యాంటి గారు, స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా ఎవరు ఒప్పుకోరు. ఆల్రెడీగా గవర్నమెంట్ పనితీరులో 20% వ్యతిరేకత వచ్చింది. మేము ఖచ్చితంగా గెలుస్తామనే ఒక గెలుపు గుర్రాల వైపు, అంటే మేమే గెలుస్తాం అనేటువంటి ఊపుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నాయి. వీళ్ళు ఏమాత్రం రాజీ అనేది ఏంది, పోలీసులతో భయపించి చేసుకోవాల్సిందే తప్ప రేపు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లప్పుడు స్వచ్ఛందంగా పోతే కింద ఓటమి పాలే ఎక్కువ ఉంటుంది. దీనిలో అనుమానం లేదు, సందేహం లేదు. టీడీపీ పార్టీకి గడ్డు కాలమే పత్తికొండ నియోజకవర్గం. ఇది ఈ పనితీరు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ పనితీరుని ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుంటే 2.5 సంవత్సరం ఉంది. మెరుగుపరుచుకుంటే తర్వాత మనం అప్పుడు సర్వే ఏం చెప్తాం అనేది మనం ఇంకోటి సర్వే ఆజమాయిషిగా చేయము, పర్ఫెక్ట్గా ఉంటుంది సర్వే. నేను డబ్బా కొట్టుకునేది కాదు. కానీ గతంలో పోయిన ఎలక్షన్లో వాళ్ళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి మన కళ్ళెదురు కనపడుతుంది కదా రోడ్లు, వాళ్ళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎందుకు ఓడగొట్టినారు? అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఓడిపోతున్నారని మనం సర్వే ఇచ్చినాం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చేసిన సర్వేనే తప్ప ఆజమాయిషిగా చెప్పే సమస్యనే ఉండదు. ఇది గడ్డు కాలం అయితే 100% దీన్ని సరి చేసుకుంటే ఇప్పుడు వైఎంఆర్ కంపెనీ లాంటి కంపెనీలకు ప్రైవేట్గా అప్పచెప్పకుండా ఓన్గా ఎక్కడైతే కార్యకర్తలు నష్టపోయినారో వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఏదైతే చేయాలో, అంటే ఫైనాన్షియల్ కావచ్చు, మూరకం కావచ్చు, వర్క్ల విషయంలో కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకొస్తే తప్ప రేపు గడ్డు కాలం అనేది చెప్పక తప్పదు. సరే, ఇప్పటి వరకు మనము చూడడం జరిగింది. అయితే దాదాపుగా పత్తికొండ నియోజకవర్గంలో సుమారు 10,000 మందితో సర్వే నిర్వహించడంతో ఇక్కడ కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే ఆయన రెడ్ జోన్లో ఉన్నారని చెప్పి మనకు ఈశ్వరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే పత్తికొండ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అవినీతి, దోపిడీ ఇటువంటి కొన్ని సంఘటనల వల్ల రెడ్ జోన్లోకి ఆయన వెళ్ళారంటూ చెప్పుకొచ్చారు. అలాగే గ్రూప్ రాజకీయాలు, అంటే ప్రతి మండలంలోనూ ఒక 3 గ్రూప్ రాజకీయాలు, ఈ విధంగా ఉంటూ ప్రజల్ని తికమక పెట్టే పరిస్థితి పత్తికొండ నియోజకవర్గంలో ఉందని చెప్పి మనతో ఇప్పటి వరకు సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వరెడ్డి గారు మనతో చర్చకు ఉన్నారు. అయితే మరో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే పనితీరు ఏంటి అనేది మరొక వారం కలుద్దాం. అంతవరకు సెలవు.